అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ మనం చూస్తున్నాం హ్యాండ్ ఇచ్చిన సోనియా ఈ అంశం ఎందుకు వచ్చింది తెర మీదకి వచ్చింది అనేది మనందరికీ ఎరుకున్న ముచ్చట్ని తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రేవంత్ రెడ్డి అట్లనే బట్టి విక్రమార్క పోయి సోనియా గాంధీకి ఢిల్లీలో ఆహ్వానం ఇచ్చి వచ్చిండ్రు తెలంగాణ ఇచ్చిన తల్లిగా మీరు రావాలి కంపల్సరీ అని చెప్పేసి ఆహ్వానం ఇచ్చి వచ్చిండ్రు ఇక్కడ కూడా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ కు ఆహ్వానం వచ్చిన అక్కడ కూడా హరగోపాల మనం చూసినాము ఆయన ఏం మాట్లాడిందంటే ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ కూడా వస్తుంది మీ భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా మీరు హాజరుపడాలి అని చెప్పేసి లేఖిచ్చొచ్చినాము ఇన్విటేషన్ ఇచ్చొచ్చినాము అక్కడ నుంచి వచ్చి ఇచ్చినామని చెప్పేసి మాట్లాడినరు వాళ్ళు మొత్తం మీద మనం చూసినాము ఇచ్చింది సోనియా గాంధీ అనే అంశానికి తెర మీదకి లేపుకుంటా వాళ్ళు పర్టికులర్గా అదే అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు మనం చూడొచ్చు అంటే రాని ఏం చేస్తారంటే ఇచ్చింది మేమే తెచ్చింది మేమే ఇచ్చింది మేమే తెచ్చింది మేమే ఇందులో తెలంగాణ ఉద్యమం పాత్ర ఏమీ లేదు తెలంగాణ ఉద్యమకారుల పాత్ర ఏమీ లేదు అసలు వంట వార్పు కార్యక్రమాలు ఏమి లేవు ఎందరో అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎందరో మంది బిడ్డల ప్రాణ త్యాగాలు కూడా లేవు అసలు అవలీగలగా అడగంగానే ఇచ్చేసినము చేతుల పెట్టినము అని చెప్పేసి మాట్లాడడానికి వస్తారు ఇదే మనకు కనబడతా ఉన్నది ఈ 6 నెలల పొద్దుల నుంచి పాలన మీద ఏమైనా దృష్టి పెట్టిండ్రా అంటే అది లేదు కానీ ఏవి మారుద్దాం ఏవి చేద్దాం ఏది చేస్తే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మళ్ళా లొల్లి పెట్టి లేపినట్టయితది తెలంగాణ ప్రజల దృష్టి దాని వైపు మళ్లించినట్లయితది అని చెప్పేసి ఆలోచన చేసి రాష్ట్ర గీతం ముచ్చట రాష్ట్ర చిహ్నం ముచ్చట తెలంగాణ తల్లి విగ్రహం ముచ్చట అట్లనే టీఎస్ గా ఉన్న పేరును టీజీగా మార్చడం ముచ్చట ఇవన్నీ ఒకదానికొకటి మార్చుకుంటా వస్తా ఉన్నారు తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతినేలా దేనితోను పెట్టుకోవద్దో దానితోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ కట్టుగా అర్థమైతా ఉన్నది ఆఖరికి గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం చుట్టూ కంచె వేయాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డికి ఏర్పడ్డది అంటే మీరొక్కసారి ఆలోచన చెయ్యొచ్చు ఏంది అక్కసు తెలంగాణ మీద ఏమాయే మరి ఇన్నొద్దులేయండి ఇప్పుడెందుకు కంచేసినావు ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టినాం ప్రజాభవన్ పేరు మార్చేసినాం ప్రజలందరూ రావడానికి అవకాశం కల్పించినవని చెప్తే ఏ పాటి ప్రజలను కలిసినవో ఏ పాటి కంచెలు బద్దలు కొట్టినవో అందరూ చూసిండ్రు మరి కంచెలు బద్దలు కొట్టింది మీరే మళ్ళీ ఇవాళ అమరవీరుల స్తూపం చుట్టూ కంచెలు వేసింది మీరే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ముగింపు ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు ఇయ్యల్ల మొదలైతే రేపు ఎల్లుండి ఇయ్యల్ల క్యాండిల్ ర్యాలీ ఉంటది అమరవీరుల స్తూపం వరకు గన్ పార్క్ వరకు క్యాండిల్ ర్యాలీ ఉంటది అట్లనే రేపు తెలంగాణ భవన్ లో వేడుకలు ఉంటాయి 3వ తారీఖు నాడు జిల్లాల వారీగా కార్యక్రమాలు ఉంటాయి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయి ఒక అధికారంలో లేని పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీగా 3 రోజులు ఉత్సవాలు జరపడానికి నిర్ణయం తీసుకుంటే సర్కారులో మీరున్నారు మమా అనిపించుకుంటా ఒక్కరోజు ఉత్సవాలు జరిపించి ముగియాలనుకున్నారు మీరు అదేనికి కూడా తెలంగాణ తల్లి సోనియా అని చెప్పేసి పేరు పెట్టి మరి ఆహ్వానం పంపించిర్రు మొత్తం మీద ఆమె రాను అని చెప్పేసింది రేవంత్ రెడ్డి అంత దూరం పోయి అక్కడ పోయి ఆహ్వానం పంపిస్తే వృధా ప్రయాస అయిపోయింది వ్యయ ప్రయాసాలు అయిపోయినాయి మొత్తం మీద నేను రాను అని చెప్పేసింది ఎందుకు రాదు ఎందుకు హ్యాండ్ ఇచ్చింది అనే అంశం మీద చాలా మంది ఆలోచనలో పడ్డారు ఒకటి ఆమెకు ఆరోగ్యం బాగలేదని చెప్పేసి ఒకటి చెప్తా ఉన్నారు ఎండలు చాలా ఉన్నాయి ఎండలు మండుతా ఉన్నాయి నేను రాలేను అంత దూరం అని చెప్పేసి ఒకటి ఆరోగ్యం బాగలేదు ఆమెకు అని చెప్పేసి ఒకటి చెప్తా ఉన్నారు ఎండలు బాగున్నాయి నేను అంత దూరం రాలేను అని చెప్పేసి ఆమెనే చెప్పిందని ఒక అంశం చెప్తా ఉన్నారు కానీ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అంటే అణువణువున పాయిరం నింపుకున్నోళ్ళు తెలంగాణ నినాదము అణువణువున నింపుకున్నోళ్ళు మాట్లాడే మాట ఏంటంటే ఏదెంతోని పెట్టుకోవద్దో దాంతోనే పెట్టుకున్నారు ఇప్పుడు చిన్న చితక లొల్లులైనా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి దేశవ్యాప్తంగా నేను నా పరువు పోగొట్టుకున్నట్టు అవుతుంది అందుకే నేను అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది అని చెప్పేసి ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఇక్కడ ఉద్యమకారులు అది మాట్లాడుతూ ఉన్నారు నిజంగా లొల్లులు అయితే కొట్లాడలు అవుతాయి ఎందుకంటే ఇక్కడ అమరవీరుల స్తూపము చిహ్నంలో పెట్టి మరి ఇంకా పెద్ద తప్పు చేసిండ్రు బలి తీసుకున్నది వాళ్ళే అంటే తప్పు చేసిండ్రని నేను ఆ పరంగా మాట్లాడతలేను బలి తీసుకున్నది వాళ్ళే మళ్ళా పశ్చాత్తాపము
అట్లనే సంతాపం ప్రకటించింది వాళ్ళే అన్నట్టు మనకి ఇక్కడ ప్రధానంగా కనబడతా ఉన్నది. అమరవీరుల స్తూపము తోని ఒక లోగో ఏదైతే బయటకు వచ్చిందో ఆ లోగో విషయంలో నిజమైన నిక్కాసైన ఉద్యమకారులందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. అంతమంది 329 మంది 400 మంది ఇంతమంది మీద అసలు పిట్టల లెక్క కాల్పులు జరిపినప్పుడు, వాళ్ళు పిట్టల లెక్క రాలిపోయేటప్పుడు కాల్పులు జరిగినప్పుడు యాది లేదా? 2004లో ఇస్తామన్న తెలంగాణ రాష్ట్రాన్ని 2014 దాకా జరిపి ఇంతమంది బిడ్డలు ప్రాణ త్యాగాలు వేచి చూసి 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 ఇక రాదేమో తెలంగాణ, మా బలిదానాలతోనైనా తెలంగాణ రాష్ట్రం వస్తుందేమో అని చెప్పేసి బలిదానాలు చేసిండ్రు. ఆ వేచి చూస్తేనే కదా ఇంతమంది బలిదానాలు చేసిండ్రు. ఆ సావులకు ఎవరు కారకులు? మీరు కాదా? కొంతమంది మేధావులు కొన్ని ఆర్టికల్స్ పెద్ద పెద్ద వ్యాసాలు వైరల్ చేస్తా ఉన్నారు. దాంట్లో కించిత్ అర్థం కూడా లేదు. మొత్తం అబ్బాయి ఏమో రాసుకొచ్చిర్రు వీళ్ళని మొత్తం చదివితే అసలు అర్థం లేని వ్యాసాలు పేజీలు నింపుతా ఉన్నారు. రైట్, మొత్తం మీద హ్యాండ్ ఇచ్చిన సోనియాని చూస్తా ఉన్నాం. ఇక్కడికి వస్తే మాత్రం పెద్ద ఎత్తున లొల్లులైతాయి, కొట్లాటలు అవుతాయి. కంపల్సరీ అక్కడికి పోయి నేను పరువు పోగొట్టుకున్న దాన్ని అయితే అని చెప్పేసి వాపసు వెనుకకు మళ్ళింది సోనియా అని చెప్పేసి ఆ అంశం మీద వెనుకకు నిర్ణయం తీసుకున్నదని చెప్పేసి మనకి వినబడతా ఉన్నది. ఇక లేనత్త కంటే గుడ్డత్త నయం అన్నట్టు రాహుల్ గాంధీని పిలిచి ఈ కార్యక్రమము కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టయితే మనకు తెలుస్తా ఉన్నది.